30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణములకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకుని చూస్తూ పొంచి ఉండవలెను. పట్టణములకు బహు దూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడనున్న జనులందరూ పట్టణములకు సమీపించదము. వారు మునుపటి వలె మమ్మల్ని ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువలేక పారిపోదుము. మునుపటి వలె మీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణము యొద్ద నుండి వారిని తొలగి రాజయ్య వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చేది. మేము వారి ఎదుట నిలువలేక పారిపోయినప్పుడు మీరు కొంచెం మాని లేచి పట్టణంలో పట్టుకొనుడి. మీ దేవుడిని యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణంలో పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులు పెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికి మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసిరి. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికి హాయికి మధ్య లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకును హాయికి మధ్యను పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణములకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణములకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున వారిని ఉంచిన తర్వాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయింది. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము మనము చదువుతున్నాం. ప్రైజ్లా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ప్రైజ్లా. హల్లెలూయా. యెహోషువ గ్రంథము ఒక యుద్ధముల గ్రంథం. ఇది ఒక జయించిన యుద్ధముల లిస్ట్ ఇక్కడ మనకు ఉండేది. ఒక యుద్ధ వీరుడు మరి యుద్ధ భూమిలో జయించిన అనేక యుద్ధాలను ఇక్కడ చదువుతాం కదా. అనేక యుద్ధాలను చదువుతాం. ఇప్పుడు మనం హాయి అనే పట్టణం మీద జరిగిన ఒక యుద్ధం గురించి చదువుకున్నాం, అంతేనా? ఈ హాయి అనే పట్టణం గురించి మనం చదువుకున్నాం. దీని నేపథ్యాన్ని మనం ఇప్పటికే మరి అర్థం చేసుకున్నాం. దాని బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాన్ని పోయిన వారం కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నారు నాన్న? ప్రైజ్లా. ఒక యోధులకి జయించాలన్న తపన కలిగిన యోధులు ఉన్న ఆ టైం అది. ఓటమితో తమ జీవితాలను వారు రుచి చూసినప్పుడు సంఘములో ఒక విశ్వాసిని పోగొట్టుకున్నారు. అతడు శపితమైన దాన్ని తీసుకున్న ఒక కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. అయితే వారి ఆకాంక్ష ఏంటంటే అక్కడ ఆగాలని కాదు, ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకి వెళ్ళాలి. దేవుడి సహాయాన్ని కోరుకున్నారు. ఎప్పుడైతే దేవుడి సహాయాన్ని కోరుకున్నారో దేవుడు వారికి సహాయం చేయడానికి రంగం మీదకి వచ్చాడు. దేవుడి సహాయం ఏంటో తెలిసిన సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు, అంతేనా? యా, సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. పాపాన్ని సరి చేసుకున్నారు. అదే వారు కోరుకున్న సహాయం. దేవుడు పాపాన్ని సరి చేశాడు. పాపము మనలో ఉన్నంతకాలం, పాపము మన ఇంటిలో కానీ, పాపము మన సంఘంలో కానీ, పాపము వ్యక్తిగతంగా కానీ ఉన్నంతకాలం ఆ వ్యక్తులు దేవుని వద్ద నుంచి సహాయం పొందలేరు. ఆ వ్యక్తులు వర్ధిల్లలేరు, ఆత్మీయంగా ఎదగలేరు, ఆత్మీయ స్థితిలోనికి వారు రాలేరు, ఆత్మ సంబంధమైన వాతావరణంలో వారు ఉండలేరు. ఒక పాపి భయపడతాడు, ఒక పాపి భయపడతాడు. ఒక పాపి మీద దెయ్యానికి స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి ఒక పాపి దేవుడి దగ్గరికి రాలేడు, దూరంగా ఉంటాడు. వాడు దగ్గరికి రాలేడు అసలు.
ఆ వాక్యం దగ్గరికి రాలేడు. ఎప్పుడు ఒక పాపి దూరం దూరంగా తిరుగుతూ ఉంటాడు. అలా ఉండదు ఒక విశ్వాస జీవితం. విశ్వాస ఎప్పుడు కూడా దేవునికి దగ్గర అవడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. విశ్వాస ఎప్పుడు కూడా దేవునికి దగ్గర అవుతాడు. దగ్గర అయినప్పుడే మనం సరి చేసుకుంటాం, అంతే కదా. దగ్గర అయినప్పుడే సరి చేసుకుంటాం. ప్రజలా వీరు ఇక్కడ సరి చేయబడ్డారు. యెహోషువ గ్రంథంలో వారు సరి చేయబడ్డారు. హాయి పట్టణం మీదకి వారు వెళ్ళినప్పుడు ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోయారంటే ఆ ఓటమిని వారు అంగీకరించి మేము ఓడిపోవడానికి కారణము మాకు కావాలని వారు కోరుకున్నప్పుడు దేవుడు వారి కారణాలు చెప్పాడు, ఇలా ఓడిపోయారు మీరని. వెంటనే వారు చేసిన పని గంట సంఘమంతా ఎక్కడ ఓడిపోయామో దాన్ని వారు గుర్తించారు, దాన్ని సరి చేసుకున్నారు. ఫలానా విషయంలో ఓడిపోయాం, అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు ప్రభు, మేము సరి చేసుకుంటాం, ముందుకెళ్తాం. మేము ఈరోజు ఓడిపోయింటే రేపు కూడా ఓడిపోతాం. కాబట్టి ఓడిపోవడానికి కారణాలు ఇవ్వని తెలిస్తే దాన్ని మేము సరి చేసుకుంటాం అని ఆ ఓడిపోయేదానికి కారణాలను వారు వెతికినప్పుడు ఎలా వెతికారు తెలిసిన? ప్రభు పాదాల కాడికి వెళ్ళి వెతికారు. ఎట్లాగా? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి వెతికారు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి వెతికినప్పుడు కారణాలు చూపించాడు. సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు బలమైన ప్రార్థన చేసినప్పుడు మన తప్పిదములను దేవుడు మనకు చూపిస్తాడు. మనం బలమైన ప్రార్థన చేయనప్పుడు మన తప్పిదములు మనకు అర్థం కావు. వ్యక్తిగతంగా దేవుడు మనకు అర్థం చేయాలంటే మనం బలమైన ప్రార్థన చేయాలి, మోకరించాలి. అప్పుడు మన తప్పిదములు దేవుడు మనకు అర్థం చేస్తాడు. తన తప్పిదములకు ప్రాయశ్చిత్తమును పొందిన వాడు ధనుడు. తప్పిదములను కప్పెట్టుకోవడం చాలా ఈజీ. మర్చిపోకు, తప్పిదములు సింహాసనం దగ్గరకు వచ్చినప్పుడే బయటకు వస్తాయి. నీ ఇంట్లో కూర్చుంటే బయటికి రావు, నువ్వు ప్రార్థన చేయకుండా బయటికి రావు. ఎందుకు తెలిసిన? ఆ సర్కిల్ ఎందుకు చెప్పాడు తెలిసిన? దేవుడు వాక్యం చెప్పండి, సహవాసం, రొట్టె విరుష్ట, ప్రార్థన, మరలా వాక్యం, సహవాసము, రొట్టె విరుష్ట, ప్రార్థన, మరల వాక్యం. ఇది సర్కిల్, అది ఆగటానికి లేదన్నాడు ఆయన. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. నువ్వు వాక్యం వింటా ఉండాలి, సహవాసానికి వస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక మానవుడి సహవాసం కాదు, అది దేవుడితో సహవాసం. అది దేవుడితో సహవాసం జరిగినప్పుడు నీలో ఉన్న ఆ తక్కువ ఏదైతే ఉండిద్దో నీలో ఉన్న కొరతను ఆ సహవాసంలో ఫిల్ చేయబడుతుంది. నీ కొరత తీర్చబడుతుంది. అది సహవాసం అంటే. సహవాసం అంటే ఓర సహవాసం కాదు. సహవాసంలోకి వెళ్ళినప్పుడు నీ కొరత తీర్చబడాలి సహవాసంలో. అది సహవాసం అంటే. ఇప్పుడు ఆ సహవాసంలోనికి ఎప్పుడైతే వెళ్తున్నావో మరలా అప్పుడు ఆ కొరత తీర్చబడ్డప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? అప్పుడు నువ్వు ప్రభురాత్రి భోజనానికి వెళ్తావు. అర్థమవుతుందా? అప్పుడు ప్రభురాత్రి భోజనానికి వెళ్తావు. హల్లెలూయా. కొరత తీర్చబడకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోలేవు. ప్రభురాత్రి భోజనం తీసుకున్న నువ్వు మరెక్కడికి వెళ్తావు? ప్రార్థన గదికి వెళ్తావు. హల్లెలూయా. ప్రార్థన గది నుంచి మరెక్కడికి వెళ్తావు? మరల వాక్యం కాడికి వెళ్తావు. ఇది నిత్యము జరుగుతూ ఉండాలి. ఇది నిత్య జీవ సర్కిల్. అది మహోన్నత కళాఖండానికి పిల్లర్స్ అన్నాడు ఆయన. నువ్వు ఆ సర్కిల్లో 4 జీవులు కలుసుకుంటావు, ఆ సర్కిల్లో సువార్తలు కలుసుకుంటావు, ఆ సర్కిల్లో దేవుని యొక్క దూతలు కలుసుకుంటావు, ఆ సర్కిల్లో అందరు నీకు దొరుకుతారు. అది లేకుండా నీ పాపము నా పాపము అర్థము కాదు. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలను ప్రార్థన చేయకుండా నీ పాపము నీకు అర్థం కాదు. వాక్యం చదవకుండా నీ పాపం నీకు అర్థం కాదు. అర్థమైందా? అర్థమైనా నువ్వు కప్పెట్టుకున్నావంటే చచ్చినోడు అని అర్థం. నీ పాపం నీకు అర్థమవుతుంది అనుకో, దాన్ని తీసేసుకోలేని మనసు, చచ్చి ఉన్నావని అర్థం. చచ్చినోడు మాత్రమే ఏ కదలిక లేకుండా సరి చేసుకోవాడు. వాడు ఉపయోగపడడు కదా. చచ్చినోడు ఏం ఉపయోగపడతాడు? ఒక వ్యక్తి చనిపోతే ఉపయోగపడతాడా? మన్ను నిన్ను స్తుతించునా అని అన్నాడు. చచ్చిన తర్వాత వాడి దేవుడికి ఏం ఉపయోగపడతాడు? క్రైస్తవుడు కూడా చచ్చిపోయి ఇక్కడ ఉన్నావు అనుకో ఉపయోగం లేదు కదా. సాక్ష్యం పోయిన తర్వాత ఉపయోగం ఉంది నువ్వు ఇక్కడ ఉండి? నీ సాక్ష్యమును పోగొట్టుకోవడమే నువ్వు చావటం.
నీ సాక్ష్యం పోయిందా చచ్చిపోతావు. ప్రభావం పోయింది, ప్రభావము పోతుంది. సాక్ష్యం పోవటం నీ ప్రభావం పోతుంది. అలా ఉండకూడదు. యెహోషువ ఏం చేసి దేనికి ఏడ్చాడు ఆయన? దేనికి ఆయన ఏడ్చాడు? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏం ఆశించి ఏడ్చాడు అంటే సరి చేసుకోవడానికి ఏడ్చాడు. ఇప్పుడు ఒక యుద్ధం, నెక్స్ట్ యుద్ధం మనం జయించాలంటే ఆయనకి ఏమర్థమైంది తెలిసిన? నేను సరి చేసుకోవాలి, ఇక్కడ నా ఓటమికి కారణం ఏదో నేను తెలుసుకోవాలి, నేను ఓడిపోవటానికి, నా సంఘం ఓడిపోవడానికి కారణం ఏదో తెలుసుకోవాలి. ఎంత ఎలాంటి ఆలోచించారు అది? రోజులా ఎలాంటి ఆలోచించారు అది? ఎప్పుడైతే రంగం మీదకి వెళ్ళిందో దేవుడి యొక్క ఆలోచన రంగం మీద తీసుకొచ్చినప్పుడు యెహోషువ గారు కూర్చొని ఆలోచన చేసినప్పుడు ఏమేమి తీశారు? అసలు ఏం జరిగింది అక్కడ? ఓడిపోవడానికి కారణం ఏంది అని పరిశీలన చేసినప్పుడు దేవుడు ఆ లిస్ట్ చెప్పినప్పుడు ఆకాన్ని పిలిచి అడిగినప్పుడు, అసలు అయ్యా ఏం చేసావు నా కుమారుడా, ఏం చేసావు నువ్వు అన్నప్పుడు ఆయన ఒక సీనారు వస్త్రాన్ని తీసుకున్నాను, నేను 200 తులముల వెండిని తీసుకున్నాను, 50 తులములు ఎత్తుగలిగిన బంగారాన్ని తీసుకున్నాను. ఇది తీసుకొని నా డారా కింద దాచిపెట్టుకున్నాను. ఒక శ్రీనారు వస్త్రాన్ని తీసుకున్నాను, ఒక 200 తులముల వెండిని తీసుకున్నా. నాకు అది తీసుకోవాలని ఆశ పుట్టింది. 50 తులముల ఎత్తుల బంగారాన్ని కూడా తీసుకున్నాను. బంగారం యొక్క కమ్మని లేకపోతే దాని నాకు దొరికింది, అది తీసుకున్నాను. కనబడింది నాకు, అది తీసుకుని ఆశ కలిగింది, తీసుకున్నాను. వాటిని నాకు డేరా కింద పెట్టుకున్నాను. ప్రజలా ప్రొక్త ఒక మాట మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు అతనికి ఒక సీనారు వస్త్రం తీసుకున్నాడు అన్నాడు. దాన్ని ఏమన్నాడు ప్రొక్త? అది బబులోను వస్త్రము అన్నాడు. ఏం ఆశించాడంటే ఆయన? అది బబులోను వస్త్రం అన్నాడు. బబులోను వస్త్రాన్ని ఆశించాడు అన్నాడు. ఇంకొక మాట, అది శపించబడిన వస్త్రము. ఏ వస్త్రం అది? శపించబడిన వస్త్రము అన్నాడు. ఈ శపించబడిన వస్త్రాన్ని కోరుకున్నాడు అన్నాడు. సేమ్ ఇప్పుడు భూమి మీద అదే జరుగుతున్నాడు. ప్రవక్త 3వ నిర్గమన మెసేజ్లో ఈ మాట అన్నాడు. సేమ్ ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి. ఇప్పుడు భూమి మీద ఉన్నది ఏంటంటే ఆ సేనార వస్త్రం ఉంది, ఆ శపించబడిన వెండి ఉంది, ఆ శపించబడిన బంగారం కూడా ఉంది. అవన్నీ శపించబడినవి. ఏంటి? శపించబడినవి. శపితమైన దాన్ని తీసుకున్నారు. దేవునికి అంత కోపం వచ్చింది. అక్కడ దేవుడు దేన్ని ముట్టొద్దన్నాడు. ప్రజలా నిజమేనా? కానీ హాయి పట్టణం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు. నేను జస్ట్ ఒక మాట చెప్పి వ్యవస్థకు వస్తాను. హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణం మొత్తం నువ్వు స్వాధీనపరుచుకునేటప్పుడు అందులో ఉన్న వాటినన్నింటినీ ఈయన స్వాధీనపరుచుకున్నాడు. మొత్తం తీసేసుకోవాలి. హాయి పట్టణం గురించి ఏం చెప్పాడు తెలుసా ఆయన? యెహోషువ గారికి దాన్ని అసలు కాల్చివేయి అన్నాడు. ఏమన్నాడు? దాన్ని కాల్చివేయి అన్నాడు. అన్నాడా? ఏమన్నాడు? అసలు హాయి పట్టణాన్ని కాల్చివేయి అన్నాడు. దాన్ని ఏ రీతిగా స్వాధీనపరచుకోవాలో చెప్తాను, కానీ తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏందో తెలిసినా? దాన్ని కాల్చేయన్నాడు. హాయి పట్టణాన్ని కాల్చివేయాలి. ఎందుకు దేవుడు కాల్చివేయమన్నాడు? వద్దాం అక్కడికి. హల్లెలూయా. అది బబులోను వస్త్రాన్ని ఆకాను ఆశించాడన్నాడు. నేటి కాలంలో ఉన్నవారు కూడా దాని కొరకు ఆశిస్తున్నారు అన్నాడు ప్రవక్త. బబులోను వస్త్రాన్ని ఆశించి, ఏమిటి బబులోను వస్త్రం? వస్త్రం అనగా క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రం. అవును కదా? ఈ బబులోను ప్రజెంట్ మనము మర్మమైన బబులోనులో ఉన్నాం. ఈ మర్మమైన బబులో ఉన్న అనేక ఆశలు, అనేకమైన పద్ధతులు, అనేకమైన కోరికలు, అనేకమైన సిద్ధాంతాలు, ఆచారాలు, ఇవన్నీ కూడా బబులోను వస్త్రం. అర్థమైందా? ఇవన్నీ కూడా బబులోను వస్త్రం. ప్రభు మేము దీవించుగాక. ఇవన్నీ కూడా బబులోను వస్త్రం. ఇప్పుడు మన బబులోను వస్త్రం ఆశిస్తున్నాం ఈ రోజున. ఆకాన్ దేన్ని ఆశించాడు? బబులోను వస్త్రాన్ని. ఈరోజు బబులోను వస్త్రం అంటే ఏంటి?
ఈరోజు ఈ ప్రపంచములో వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ క్రమమైనా అది బబులోను వస్త్రమే. ఎందుకంటే పరిశుద్ధుల నీతి క్రియలే ఆ వస్త్రం అన్నాడు. పరిశుద్ధుల నీతి క్రియల ద్వారా ఆ వస్త్రం తయారవుతుందని ప్రకటన గ్రంథం చెప్పాడు ఆయన. 19వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధుల నీతి క్రియలే ఆ వస్త్రం అయితే ఇప్పుడు నీతి క్రియలు జరిగించడానికి భూమి మీద ఉన్నాం. మన జీవితంలో మన శరీరం ద్వారా మనం జరిగించాల్సింది నీతి క్రియలు. మన శరీరం ద్వారా జరిగించాలి. ఆ నీతి క్రియలకు మన శరీరం సాక్షిగా ఉండాలి. ఈ శరీరం ఆ క్రియలకు సాక్షిగా ఉండాలి. దానికై ఈ శరీరాన్ని భూమి మీద దేవుడు మనకిచ్చాడు. ఇది ముసలిదై చచ్చిపోయే ముందు ఆ వాక్యపు క్రియలకు ఈ శరీరం సాక్షిగా ఉండాలి. దీని క్యాన్సర్ తినొచ్చు, దీని హెచ్ఐ రోగం తినొచ్చు, దీని బీపీ షుగర్తో హార్ట్ అటాక్తో చచ్చిపోవచ్చు. దీనికి అనేకమైన జబ్బులు ఎదురు చూస్తామని చంపేదానికి. కానీ ఈ శరీరంలో మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని క్రియలను లోకానికి చూపించాలి. ఆ క్రియలే మన నీతి వస్త్రము అన్నాడు ఆయన. అన్నాడా? వాస్తవానికి అయితే ఇప్పుడు భూమి మీద ఒక వస్త్రం ఉందన్నాడు. బబులోను వస్త్రం ఇప్పుడు భూమి మీద ఉందన్నాడు. ఆకాను ఆశించిన వస్త్రం భూమి మీద ఉందన్నాడు ఆయన. ఆకాను ఆశించిన ఆ బబులోను వస్త్రం అనేక రీతులుగా మన చుట్టే ఉన్నది లేదా? ఆ సంఘంలో ఉన్న వ్యక్తి ఆకాను బబులోను యొక్క వస్త్రాన్ని ఆశించాడు. తర్వాత బబులోనులో ఉన్న వెండిని ఆశించాడు. బబులోనులో ఉన్న బంగారాన్ని ఆశించాడు. ఓకేనా? వెండి విమోచనకి సాదృశ్యం, బంగారం దైవత్వానికి సాదృశ్యం. ఎందులో ఉన్నదాన్ని ఆశించాడు ఈయన? బబులోనులో ఉన్నదాన్ని ఆశించాడు. వాస్తవానికి ఏంటి ఇప్పుడు మనకిచ్చాడు దేవుడు? విమోచన ఇచ్చాడు ఆయన, బంగారాన్ని ఇచ్చాడు ఆయన, వస్త్రాన్ని ఇచ్చాడు ఆయన. దేవుడిచ్చిన వస్త్రం తీసుకోకుండా, దేవుడిచ్చిన విమోచన తీసుకోకుండా, దేవుడు మనకు అనుగ్రహించిన లేదా దేవుడు మనకు సంపాదించిన దైవత్వాన్ని తీసుకోకుండా నువ్వు బబులోనులో ఉన్న వాటిని ఇప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ బంగారం ఇక్కడ ఉంది. శపించబడిన బబులోను బంగారం ఇక్కడ ఉన్నది. శపించబడిన ఆ యొక్క విమోచన వెండి ఇక్కడ ఉన్నది. శపించబడిన వస్త్రం ఇక్కడ ఉన్నది. అవన్నీ ఇప్పుడు మన చుట్టూ ఇదిగో విమోచన పండుగలు, దైవాత్మకు ఆత్మీయ వేడుకలు బోర్డులు పెట్టి ఆకర్షించే బోలెడని. అవునా? ఈ రాత్రి మీకు ఆత్మీయ వస్త్రం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఒక్క రాత్రి ఆత్మీయ వస్త్రం కావాల్సిన రావచ్చు. ప్రపంచం అంతా కూడా ఆఫర్లు పెట్టి చూపిస్తా ఉందన్నమాట. రండి, గుంట గ్రౌండ్లో ఒక్కరోజు ఆత్మీయ వస్త్రం మీకు ఇవ్వబడుతుంది. ఇదంతా బబులోను వస్త్రం. బబులోను వస్త్రాన్ని ఈ రోజున ప్రపంచం మొత్తము ఆశ చూపి సాతాను తన పని జరిగిస్తూ ఉంది. ఈరోజు నీకు నాకున్న పోరాటం తెలిసిన ఈ శపించబడిన లోకంలో, ఇది శపించబడిన లోకమేనా? ప్రవక్త చెప్పాడా? ఈ దుష్ట యుగం యొక్క దేవత అనే మెసేజ్లో. ఓకేనా? మనం ఎందుకు ఒక సంఘ శాఖ కాదు. ఆయన మరి ఈ యొక్క దేవుని ముద్ర లేదా మృగముద్ర అనే మెసేజ్లో మనం చూస్తాం. ఎందుకు మనము ఈ లోక క్రమానికి, ఈ లోక ఆచారాలకి మనం ఎందుకు రాజీ పట్టలేదు? ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు లోకంలో? ఈ మర్మమైన బబులోనులో ఏంటి మన ముందున్న పోరాటం కదా? ఏం పోరాటం ఉంది? అందరూ అనుకుంటున్నారు పోరాటం ఏదో చిన్నగా ఉందని, కానీ పోరాటం చాలా గొప్పగా ఉంది. ఈ మర్మమైన బబులోను, అందుకని అడిగి తీస్తే పోరాటం. వాడి వస్త్రంతో ఎన్ని ఉన్నాయి. ఇదంతా వాడు ఆత్మ సంబంధమైన పాపం. ఏంటది? ఆత్మ సంబంధమైన పాపం. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములు గుడ్డివాడైతే శరీర సంబంధిగా వాడు ఈజీగా ప్రజలా
సాతానుకున్న బలం ఏంటంటే నేను ఆత్మ సంబంధమైన గుడ్డివాడిని చేయాలి. అప్పుడు శరీర సంబంధిగా నిన్ను వాడు తన కాళ్ళ కింద పెట్టుకోవడం చాలా ఈజీ, సులువు అతనికి. అందుకని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఈరోజు మనము మన పాపస్థితిని గుర్తించుట నెక్స్ట్ విషయాలకు అది మంచి పునాది. యెహోషువ చేసిన పని అదే. ఎప్పుడైతే పాపమును గుర్తించాడో, అర్థమవుతుందా, తన పాపమును, అప్పుడు దేవుడు చెప్పాడు ఇది జరిగిన పాపము. ఒక వ్యక్తి చేసిన పాపానికి సంఘమంతా ఇలా అయిపోయింది అన్నప్పుడు ఆ వ్యక్తిని చంపేయమన్నాడు. రాళ్లతో కొట్టి చంపేయమన్నప్పుడు ఆ వ్యక్తిని వేరు చేసి, తన కుటుంబాన్ని వేరు చేసి వారిని చంపి ఒక రాళ్ళ కుప్పగా పడేశాడు. వాటి మీద పడేసి ముందుకెళ్ళాడు. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి హాయి పట్టణాన్ని ఏ రీతిగా జయిస్తారు మీరు అనే విషయాన్ని చెప్తాడు. హాయి పట్టణం మీదకి ఏ రీతిగా యుద్ధానికి వెళ్ళాలో చెప్తాడు. హాయి పట్టణాన్ని ఏ రీతిగా మీరు వశపరుచుకుంటారో చెప్తాడు. దాని వాగ్దానాలు కూడా ముందుగా చేసి ధైర్యపరిచి దేవుడు ముందుకు పంపుతాడు. యెహోషువ తనతో ఉన్న సైన్యాన్ని, తన సంఘాన్ని వ్యూహపరిచి వాళ్ళందరినీ తాను యుద్ధరంగంలో ఉండి యుద్ధం ఎలా చేయాలి, ఆ పట్టణం మీదకి ఏ రీతిగా వెళ్ళాలి, ఏ దిక్కున మీరు ఉండాలి, వారితో ఎలా యుద్ధం చేయాలి అనే అన్ని ప్లాన్స్ అన్నీ ముందుగా రెడీ చేసుకొని దేవుని మాట చొప్పున వారు కదిలి ఆ హాయి పట్టణం మీదకి వెళ్తున్నారు. ఆడేం రేపడిందంటే, ఆ రాత్రి యెహోషువట ఆ సైన్యముతోనే పడుకున్నాడట. అంటే యుద్ధము ఎంత ఇంపార్టెంట్ అయిందో చూడు. అసలు సైన్యముతోనే రాత్రి పడుకున్నాడు కదా. అంత మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సైన్యంతో మాత్రమే పడుకోవడం కాదు, యెహోషువ సైన్యంతో మాత్రమే పడుకోవడం కాదు, ఆయన ఇంకొక పని కూడా చేస్తాడు. ప్రజలా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆ రాత్రి అసలు యెహోషువ నిద్రపోలా కదా. ఆ రాత్రి యెహోషువ నిద్రపోలా. చదువుదాం. ఇదంతా నేను జస్ట్ మీరు చదివారు కాబట్టి అందుకే చదివించాను మొత్తం నేను. వారు ఆ జనులను 13వ వచనం, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తర్వాత యెహోషువ ఆ రాత్రి లోయలోకి దిగిపోయాను. యెహోషువ ఆ రాత్రి లోయలోకి దిగిపోయాను. యెహోషువ వ్యూహపరిచాడు. ఒక సైన్యాన్ని పడమటి దిక్కునుంచాడు. ఉత్తర దిక్కున ఒకరు ఉండబోతున్నారు. అటాక్ చేసేది యెహోషువ గారు కూడా ఉంటున్నాడు. వారిని అసలు ఎదుర్కొనే వారిలో తదుపరి వారు పారిపోతారు. ప్లాన్ అది. అప్పుడు పడమటి దిక్కునున్న వారు పట్టణం మీదకి వెళ్తారు. పట్టణం మీదకి వెళ్ళి దాన్ని కొలగొడతారు, చంపేస్తారు. దాన్ని కాల్చేయాలి, దాన్ని కాల్చివేయాలి. అది ప్లాను. వారు వెళ్ళి ఆయన ఎలా అయితే చెప్పాడు యెహోషువ గారు అలాగే వెళ్ళారు. అయితే ఆ రాత్రి యెహోషువ ఆ లోయలోకి దిగిపోయాడు. ఆ సైనికుల మధ్యనే ఆయన బస చేశాడు అని ఉంది. అంటే యుద్ధము ఎంత ప్రాముఖ్యమైంది యుద్ధం. అంటే ఈ యుద్ధంలో కానీ మనం ఓడిపోతే ఇక లేదు, నెక్స్ట్ యుద్ధాలకు మనం ముందుకు వెళ్ళలేము. నా సైన్యాన్ని నేను సిద్ధపరచుకోలేను, అంతే కదా. నేను ఇప్పుడు ఓడిపోతే ఆల్రెడీ ఓడిపోయా. అవకాశం దేవుడు ఇచ్చాడు, నేను సహాయపడతానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఇప్పుడుగా నేను సరిగా దాన్ని కానీ చక్క పెట్టుకోకపోతే ఇక యుద్ధము నేను జయించలేను. క్రైస్తవ జీవితం కూడా ఇదే. దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని ఓడిపోతే ఇక నువ్వు ఎన్నడూ జయించలేవు, వెనక్కి వెళ్ళిపోవడమే.
నీ జీవితంలో ఓడిపోయినప్పుడు నీ ఓటమని దేవుడు అర్థం చేసి, ఏ విషయంలో ఎక్కడ పాపం జరిగితే నీ కుటుంబం ఈ రీతిగా అయిందన్న సంగతి దేవుడు నీకు అర్థం చేసినప్పుడు, ఇప్పుడు ఒక తీక్షణమైన ఆలోచన సభ దేవుడితో కావాలి. ఆ తీక్షణమైన ఆలోచన సభకు వెళ్ళి ఎక్కడెక్కడ ఏం పాపం జరిగిందో దాన్నంతా కాల్చివేసినప్పుడే దేవుని ఆలోచనలు నీకు ముందుకు వస్తాయి. ఆయన దారి చూపుతాడు. ఇప్పుడు నెక్స్ట్ యుద్ధానికి నువ్వు ఎలా సిద్ధపడాలంటే, ఇక శక్తి లోపం లేకుండా రెడీ కావాలి. ఇది ఎత్తబాటుకు నేను సిద్ధపరిచే ఒక సిద్ధపాటు. ఇప్పుడు నేను ఎత్తబాటుకు సిద్ధపరిచింది. జయించడం అనేది నువ్వు నేర్చుకోకుండా, ఆ యుద్ధానికి వ్యూహాలను నువ్వు వేసుకోకుండా శత్రువుని ఎన్నడూ నువ్వు జయించలేవు. దేవుడు దారి చెప్తాడు, దేవుడు ప్లాన్ చెప్తాడు, దేవుడు ఈ రీతికి వెళ్ళమని చెప్తాడు. ఆయనతో నడిచే వ్యక్తిత్వం జయిస్తాడు తప్ప విని ఇంటికాడ పడుకునేవాడితో దేవుడు యుద్ధం చేయలేడు. అర్థమైందా? దేవుడు ప్లాన్స్ చెప్పినప్పుడు ఆయన ప్లాన్స్ని ఫాలో కావాలి. ఆయన యొక్క ప్రణాళికను వెంబడించాలి. మనకంతా చెప్పబడింది. మన యుద్ధానికి కావలసిన ఆయుధాలు, మన యుద్ధానికి కావలసిన ప్రణాళిక అంతా ముందుగా చెప్పబడింది. చెప్పాడా? హల్లెలూయా. చెప్పబడింది. మనం ఏం చేస్తాం చెప్పు? హాయి పట్టణం మీదకి ఆయన వెళ్ళాడు. యెహోషువ గారు పట్టణాన్ని జయించాడు. పట్టణాన్ని జయించాడు. ఈ యుద్ధంలోనే యెహోషువ గారు చాలా తన యొక్క ఏమంటారు, తన నైపుణ్యతను, తన శక్తి అంతా లోపం లేకుండా యుద్ధం చేస్తాడు. యుద్ధంలో యెహోషువ గారు ఆ యుద్ధంలో మరణమా జీవమా అనే ఆ డెడ్ లైన్లో ఈయన యుద్ధం చేస్తాడు. ఇక్కడ చచ్చిపోతే ఎక్కడ రావటం లేదా ముందుకెళ్తాం అనే ఒక యుద్ధాన్ని చేస్తాడు యెహోషువ. దాన్ని ఇక్కడ చూస్తాము. ఈ యుద్ధము అంత చాలా ప్రాముఖ్యంగా, చాలా సీరియస్గా యెహోషువ గారు తీసుకున్నారు. ఇక్కడ గెలిచిన తర్వాతనే ఆయన అన్ని యుద్ధాలు చాలా సులువుగా జయించుకుంటూ వెళ్తాడు. దేవుడితో ఒక ఒడంబడిక లేదా దేవుని రంగం మీదకి తీసుకొచ్చే గొప్ప కార్యాన్ని అక్కడే ఆయన నేర్చుకుంటాడు. నమ్మకముగా దేవుడికి పనిచేస్తే దేవుడు రంగం మీదకి వచ్చి ఆయన అన్ని కోణాల్లో నన్ను నడిపిస్తాడన్న ధైర్యం యెహోషువ గారికి ఇక్కడే వస్తుంది. ఆయన ఏదైతే చెప్తాడో అది మనం చేస్తే అప్పుడు ఆయన మనకు అన్ని విధాలు దారి చూపుతాడు. సొంత నిర్ణయాలు తీసుకున్నా, నటించినా, దానికి నీ తెలివితేటలు కలిపినా దేవుడు నీకు సహాయం చేయడు. పాస్టర్ అలాగే చెప్తాడులే, వాక్యం అలా చెప్పిందిలే, ప్రవక్త అలాగే చెప్తాడులే, ఏంటి దాన్ని పక్కన పెట్టి నీ సొంత నిర్ణయాలు కలిపినా, నీ స్వసిద్ధాన్ని కలిపినా, నీ సొంత ప్రత్యక్షతను కలిపినా, నీ తెలివితేటలని జ్ఞానాన్ని జోడించినా ఓడిపోతాం. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చేసేవాడు ఆయన కావాలి. దీనికి నటన అవసరం లేదు. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చేయటం అనేది అది నేను అరికాల నుంచి నన్నెత్తి వరకు నలగొట్టింది. అది నటిస్తే నలగొట్టేది ఏడుంది? నటనా జీవితంలో నలగొట్టేది ఉండదు. నువ్వు నలిగినప్పుడే ఆ కుమ్మరి చేతిలోకి వెళ్తావు.
నలగకూడదు కుమ్మరి చేతులకు వెళ్ళలేవు. చారి మీదకి వెళ్ళి ఆ కుమ్మరి నిన్ను తన ఇష్టమైన రూపంలో తయారు చేయాలంటే నువ్వు నలగాలి. స్వసిద్ధము, స్వబుద్ధి, నీ ఇష్ట ప్రకారంగా నీ ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పుడు నువ్వెప్పుడు వెళ్ళావు ఆయన చేతులకి? ఆయన ఆలోచన సభకు ఎప్పుడు వెళ్ళావు నువ్వు అసలు? తన సొంత నిర్ణయాలను, తన స్వసిత్తమును జరిగించడానికి దేవుడు మనలను తయారు చేసుకున్నాడు తప్ప మన చిత్తమును జరిగించేదానికి కాదు. అలాంటప్పుడు మనం ఓడిపోతున్నాం అంటే మనం ఎక్కడ ఓడిపోతున్నాం? అర్థమవుతుందా? ఎక్కడ ఓడిపోతున్నాం? ఒక వివేచన, ఒక పరిశీలన కుటుంబంలో చేసుకోకుండా, వ్యక్తిగతంగా చేసుకోకుండా జయించలేరు. యుద్ధంలో యెహోషువ తన రాత్రంతా మేలుకొని ఉండి రాత్రి ఆ లోయలోకి దిగాడా? ఆ లోయలోకి దిగి ప్రజలా ఆ పట్టణం గురించిన ఒక ఆలోచన సభ వాళ్ళకి చెప్పి ఎక్కడున్న వారిని అక్కడ వాళ్ళందరినీ వ్యూహపరిచి స్వయముగా ఆయన అక్కడుండి ఆ ఆపరేషన్ జరిగిస్తామన్నాడు. అవునా? అర్థమైందా? పద్దెనిమిది వర్షం చదువుతున్నాం. అదంతా ఆ యుద్ధమంతా రంగం మీదకి వచ్చింది. అప్పుడు దేవాది దేవుడు రంగం మీదకి వచ్చి యెహోషుతో ఇలా అంటున్నాడు. చదువుతున్నాం 18 వర్షం. అప్పుడు యెహోషుతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకుని ఈటను హాయి వైపుగా చాపు. యెహోషువ చేతిలో ఈట ఉంది. ఈట తిప్పటంలో ఈయన మొనగాడు. ఎవరు? యెహోషువ. ఈట తిప్పటంలో మొనగాడు. ఏంటంటే తెలుసా మీకు? ఈటను చూశారు ఎప్పుడన్నా? ఈట తిప్పటంలో మొనగాడు. అది రెండు వైపులా షార్ప్గా ఉండేది, కత్తిలాగా ఉండేది. రెండు వైపులా కత్తిలాగా ఉండేది. చాలా మొనగా ఉండి చాలా పొడుగ్గా ఉండేది. అంత పొడుగు ఉండేది. ఒక మోర పొడుగు ఉండేది ఈట అంటే, ఒక కర్రకి ముందు భాగం. ఈ వైపున కత్తి ఉండేది, ఈ వైపున కత్తి అంత షార్ప్గా ఉండేది. అది చాలా అలా మొనగా సన్నగా అట్లా వెళ్తుంది అన్నమాట. అట్లా ఇటు కొట్టిన తెగిపోద్ది, ఇటు కొట్టిన తెగిపోద్ది. స్ట్రైట్గా పొడిసినా కానీ అది అరికి వెళ్ళిపోద్ది. అట్లా అంత షార్ప్గా ఉండేది. ఆ ఈట తిప్పటంలో యెహోషువ గారు మొనగాడు. అతనికి అలుపు సలుపు ఉండదు. ఓకేనా? చదుదాం. నీవు చేత పట్టుకొని ఈటను హాయి వైపుగా చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అందరి యెహోషువ తన చేతనున్న ఈటను ఆ పట్టణం వైపు చాపండి. రోజులా ఇదే మాట మోషే గారితో ఒక రోజు అన్నట్టుంది. ఆయన కర్ర చాపాడు. ఈయనేమో ఏం చాపుతున్నాడు? ఈయన ఈటను చాపాడు. హల్లెలూయా. పట్టణం వైపు దేని చాపమన్నాడు? ఈటను చాపన్నాడు. ఈయనకి తెలుసు వాళ్ళ యొక్క ప్రవక్త అయిన మోషే గారితో దేవుడు మాట్లాడేటప్పుడు నీ చేయి చాపు, ఆ కర్రను చూపించు అని కర్రను చూపించాడు. చాలా అద్భుతాలు జరిగినాయి అక్కడ. ఈయన అన్నాడు ఈటను చూపించు అన్నాడు. ప్రజలా ఇక నెక్స్ట్ ఉంది యుద్ధమే. చాలా యుద్ధాలు చేయాలి ఇప్పుడు. అదేదో ఒక లైవ్కి వెళ్ళాలి, ఇక రంగం మీదకి వెళ్ళాలి. నువ్వు అనేనే తేల్చుకోవాలి. వాడు చావటం నువ్వు చావటం, అది యుద్ధం. అక్కడ ఏదో ఊరికొరక కత్తులు చూసుకొని ఊరుకట. సినిమాలు యుద్ధాలు కాదయి. సినిమాలు యుద్ధం డూప్ అంతా. ఇడి దెబ్బ తగలదు, వాడికి దెబ్బ తగలదు. ఆ కత్తులు కూడా డూప్ కత్తులు ఉంటాయి. తలతల మెరుస్తూ ఉంటాయి కానీ అది తెగవు. అర్థమవుతుందా? మనకు చూపించేది ఒక కత్తులు, అక్కడ పెట్టేది ఇంకో కత్తి. వాళ్ళు కొట్టుకున్న అటు ఇటు అనేది ఏమో కత్తి. అసలు సినిమాలో చూపించేది ఏంది? వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, ఆ గ్రాఫిక్స్ అని పెట్టి చేసేది ఇంకో కత్తి ఉంటుంది. షార్ప్గా ఉంటుంది. తగిలితే మెడకే పోద్ది వెంటనే. అలాంటి కత్తులు అప్పుడు ఉంటాయి. వాళ్ళు చేసేటప్పుడు ఆ కత్తులు ఉండవు. అదంతా టెక్నాలజీ. కానీ యెహోషువ గారు చేసిన టెక్నాలజీ కాదు. వాడు చావటమా ఈయన చావటమా అట్టుండాలి. మరి వాడు చావాలని ఏం చావాలనుకున్నప్పుడు తరఫీ తంతారు కానీ ఇంటికాడ ఏంటి ఎలా తిప్పాలి ఇంట్లో. ఉదయాన్ని లేచిన తర్వాత ఉదయాన్నే లేచి ఇప్పుడు నువ్వు బ్యాడ్మింటనో లేదా వాలీబాలో లేకపోతే ఇంకోటి ఏదో వాకింగ్ అది ఏదో చేస్తున్నావు కదా, జిమ్ అనో
ఏదో చేస్తున్నావు కదా నువ్వంతా. మరి యెహోషువ గారు ఏం చేసి ఉంటారు అక్కడ? ఉదయం లేవగానే ఏంది ఆయన డ్యూటీ ఏంటి? కత్తి తిప్పటంలో ఈటలు తిప్పటంలో వాళ్ళ సాధన. అలా సాధన చేయకుండా ఒకసారి అటు తిప్పుతాడు అక్కడికి వెళ్ళి. వాక్యం కూడా సాధన, ప్రార్థన సాధన, ధ్యానం అనేది సాధన, వాక్యం చదవడం సాధన, చర్చికి రావడం సాధన. చర్చికి క్రమంగా రావడం నేర్చుకోవాలి. ఏదో వెళ్ళేళ్ళు వచ్చాడు కదా, క్రమంగా రావడం నేర్చుకోవాలి. అరగంట ముందుగా వచ్చి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అదే ఆశీర్వాదం. అందరు వచ్చిన తర్వాత వచ్చి ఏం తీసుకెళ్తామంటే దెయ్యాలు తీసుకెళ్తాం. అందరు వచ్చిన తర్వాత వచ్చి కూర్చొని చర్చలో కూర్చోవాలి. విఐపి లాగా వచ్చి కూర్చునే వాళ్ళు దెయ్యాలు తీసుకెళ్తారు. ఎస్, అది కాదు. ఆయన క్రమం అని చెప్పాడంటే ఆ క్రమానికి లోబడ్డప్పుడే నువ్వు విధేయురాలువి, నువ్వు విధేయుడివి. ఎప్పుడో నేను నాకు వస్తాను, నేను విఐపిని, ఏం తీసుకెళ్తావు ఇంటికి? యుద్ధం ఆడుంది ఇంకా నీకు, యుద్ధ రంగంలో ఆడున్నావు. ఈయన నడిచేటప్పుడు లేచి రాత్రి వేళల్ని వాళ్ళతో అక్కడ యుద్ధ రంగంలో బస చేశాడు. ఆయన లోయలోకి రాత్రి వేళ దిగిపోయాడని ఉంది. ఈట శాత పట్టుకొని ఈట నా పట్టణ వైపు సాపెను. అతను తన చెయ్యి సాపగా పొంచి ఉన్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలోకి వచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులా పెట్టింది. అసలు దేవుడు చెప్పిన మాట ఏంది? ఈ పట్టణాన్ని తగలబెట్టాలి. జ్ఞాపకం వచ్చే మాట, ఈ పట్టణాన్ని తగలబెట్టాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే తగలబెట్టమంటే తగలబెట్టు అంతే. ఎందుకు తగలబెట్టాలి? పిల్లలు ఉంటేంది, తల్లులు ఉంటేంది, నీదెంత నీకొద్దు. తగలబెట్టమనడా? తగలబెట్టి అంతే. ఎందుకు? క్వశ్చనే సక్కు నీకు లేదు. అవిశ్వాసం వేరుగా అంటే వేరుగా. ఎందుకు వేరు కావాలి? వాళ్ళు మా చుట్టాలే కదా, వాళ్ళు పాస్టర్లే కదా, వాళ్ళు ఇవన్నీ నీకెందుకు? వేరుగా లోతులు అన్నాడు, వేరేయడు అంతే. ఇంక వేరెందుకు అమ్మన్నా ప్రభువా? నీకెందుకు? ఎందుకు అవిశ్వాసం పెళ్లి చేసుకోవద్దు. చేసుకుంటే ఏమైంది? చేసుకొని చూస్తాను చూడు, అంతే కదా. ఎట్లా ఉండేది పరిస్థితి? చేసుకున్న వాళ్ళకి అర్థమైంది కదా. అవిశ్వాసాలు ఎట్లుంటారో చేసుకున్న వాళ్ళకి అనుభవం కదా. లేదు, ప్రవక్త నరకానికి వెళ్ళొచ్చాడు. నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళొద్దాయి అండు. ఎందుకు? అనుభవం. నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళొద్దయ్యా అన్నాడు. ఆ నరకం చూడగానే దించాడు, తీసుకెళ్ళి ఇది నరకం అని చెప్పాడు. నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళదు. వామ్మో వాయు వాయు వామ్మో అని. నాకేదన్నా ఆవిష్టిస్తాయ్యా నీ సేవ చేస్తానని ఆ చిన్నప్పుడు అడిచింది. ఆయన తీసుకొచ్చి బయట దించింది. అనుభవం. అయితే చాలామంది అంటారు, ఎవరు చూసొచ్చాడు నరకాన్ని, నేను బాగాలేదు కదా అంటాడు ఒకడు. పరలోక రాజ్యానికి ఎవడు వచ్చాడు? దేవుడు ఉన్నాడు అన్న. చూసావు నువ్వు? నాకు కనపడ్డింది. ఈ విఐపి కనపడాలి, ఈ విఐపికి నరకం కూడా కనపడాలి, ఈ విఐపికి దెయ్యం కూడా కనపడాలి. ఎవరు కనపడ్డా బతకలేడు, దెయ్యం కనపడ్డా బతకలేడు, దేవుడు కనపడ్డా బతకలేడు. పైపెచ్చు కనపడేది ఏం కోరికలో పాపం. మంచం 10 సంవత్సరాలు జీవితకాలం లేకుండా దెయ్యం కనపడతాడు. వాడు నిజ స్వరూపంతో కనపడితే జీవితకాలం లేకూడక అట్లా ఉండేది వాడి రూపం. అసలు దేవుడిని చూస్తే అసలు నువ్వు బతకమన్నాడు ఆయన. చచ్చే ఉంటావు, ఇంకేడన్న జీవితం. నన్ను నాకు కనపడు అంటే కనపడి చత్తవరా నాయన అన్నాడు ఆయన. నన్ను చూసి ఎవడు బ్రతకడు అని అన్నాడు ఆయన. ఎందుకు నీకు అంత శోధన ఎందుకంట? నాకు కనపడయ్యి, నువ్వు నాకు కనపడే, ఎందుకు నీకంతా? ఆయన చెప్పాడుగా ఎలా కనపడాలి, కనపడుతున్నాడు, చాలు కదా. ప్రజలా అది గొప్ప చేసింది. ఆయన నోటి మాట వినుట మనకి ధన్యత. ఆయన నోటి మాట వినుట మనకు ధన్యత. ఆయన ఒక పని చెబితే అది చేస్తే ధన్యత. ఇంకంతకంటే మనకి ధన్యత అవసరం. అప్పుడు దారి కనపడుతుంది. ప్రజలా
ఎక్కడే ఉన్నారా? గ్లోరిటుగా ఆ పట్టణాన్ని తగలబెట్టారు. హాయి వారు వెనుకోపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తరుముచున్న వారి మీద పడుచుండరు కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోటుకు వారికి వీలు లేకపోయారు. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకుని ఉండటయు పట్టణం పొగ ఎక్కుచుండటయు యెహోషువయు ఇశ్రాయేలుమందరు చూసినప్పుడు వారు తిరిగి హాయిని హతము చేశారు. ప్రజలు చేశారు, హాయిని మొత్తాన్ని చంపారు. 23 వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ వద్దకు తీసుకుని వచ్చారు. ప్రజల అందరిని చంపేశారు. 20 ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మందిని చంపేశారు. యెహోషువ ఈ నివాసులందరినీ నిర్మూలన చేయవారికి ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకున్న లేదు. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయవారు అందరిని చంపేంత వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేయిని తిరిగి ముడుచుకోలేదు. 26వ వచనం. చాచిన చెయ్యిని ముడుచుకోలేదట. అట్లా తీసుకోలేదండి చెయ్యి. ఇట్లా చాచే ఉన్నాడు చెయ్యి అందరం చంపిందాక. ఏమర్థమవుతుంది మీకు? ఆ చెయ్యి అట్లా చాచే ఉందంట, ఇట్లా ముడుచుకోలేదట. ఈట పట్టుకున్న చెయ్యి అటు చాచే ఉంది యుద్ధం చేస్తానే ఉన్నాడు, ముడుచుకోలేదని. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనకి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి కదా? ఆత్మ సంబంధమైన ఆలోచన. ఈరోజు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా భూమి మీద మనం ఒక యుద్ధంలో ఉన్నాం. యుద్ధ రంగంలో మనకి ఎలాంటి దాన్ని ఏమంటారు, ఆ యుద్ధ నైపుణ్యత కావచ్చు, లేకపోతే ఆ యుద్ధం ఎడల ఆ భారమైన ఆ పట్టుదల కలిగిన జీవితం, నేను వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకెళ్ళాలి అనే ఒక దృఢమైన ప్రేరేపణ ఈ విశ్వాస వీరుల గురించి విన్నప్పుడు మనకి ఎందుకు కలగట్లేదు? ఏదో కోశానైనా కానీ తాకాలి కదా, ముందుకెళ్ళాలి, నేను యుద్ధం చేయాలి, నేను ప్రార్థనలో పోరాడాలి, నేను చదవాలి, వాక్యం నేర్చుకోవాలి, పరిశుద్ధమైన జీవితం నేర్చుకోవాలి, సాక్ష్యం నిలబెట్టుకోవాలన్న ఆ పోరాటం ఎందుకు లోపల కలగటం లేదు? మరి అది రాత్రంతా లేకపోతే అయుద్ధమైందా కదా చాతిన చెయ్యిని ఎనికి ముడుచుకోలేదు అని చదువుతుంటే శత్రువులను 12,000 మందిని చంపిందాక. ఎంతమందిని? 12,000 మందిని సవాలు గుట్టలు చేసేసారు. నువ్వు పొడిస్తే వాడు ఊరకు కూర్చుంటాడు అనుకోకు. యుద్ధం అంటే నువ్వు పొడుస్తుంటే పొడువయ్యా అని వచ్చి నేను నిలబడతాను అనుకోకు. వాడు ఈట తిప్పుతాడు, వాడు కత్తి తిప్పుతాడు, వాడు చేతనైనంత వరకు పోరాడుతూ ఉంటాడు. దెబ్బలు తగులుతానే ఉంటాయి, కత్తి దెబ్బలు పడతానే ఉంటాయి, ఈటి దెబ్బలు పడతానే ఉంటాయి. పడవా? యుద్ధ రంగంలో పడవా? కానీ ఎరికెళ్ళడు విశ్వాస వీరుడు. యెహోషువ కావచ్చు, మోషే గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన దావీదు గారు కావచ్చు, వారంతా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు వారు యుద్ధములో ఏదైనా బలమైన గాయాలు తగలేదంటే దానికి కారణం ఏదో తెలుసా? వారు వాగ్దానంలో నిలబడ్డారు. అది వారికి బలమైన గాయాలు తగలేదంటే నాకు వచ్చిన ఆలోచన, వారు వాగ్దానంలో నిలబడ్డారు, వాక్యంలో నిలబడ్డారు. అందుకని బలమైన గాయాలతో వారు అక్కడ సావలా. వాగ్దాన పక్కన నిలబడిన సౌలు సంగతి ఏంటి? బలమైన గాయమై అక్కడ పడిపోతే నా ప్రాణం పోవట్లేదు, నేను బతకటం లేదు అని ఆయుధాలు మోసే వ్యక్తిని అడిగాడు నన్ను చంపరాని. తన ఖడ్గం తానే పడ్డాడు చంపుకోవడానికి, ప్రాణం పోక, దెబ్బలు తగిలి. విశ్వాస వీరులకి ఏమన్నా దావీదు గారు ఎప్పుడన్నట్ట ఇబ్బంది పడ్డాడా అని అన్నా? యెహోషువ గారు ఎక్కడైనా ఇబ్బంది పడ్డాడా? ఎందుకని యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు వాగ్దానంలో నిలబడాలి. క్రైస్తవ జీవితం అంటే వాగ్దానంలో నిలబడాలి, వాక్యంలో నిలబడాలి. అప్పుడు దెబ్బలు తగిలినా నేను పడిపోయేటట్టు చేయడు దేవుడు, దెబ్బలు తగిలినా ఓడిపోయేటట్టు చేయడు దేవుడు, దెబ్బలు తగిలినా చచ్చిపోయేటట్టు చేయడు దేవుడు.
నేను వెనక్కి తిరిగేటట్టు అసలు చేయడు, ఆమేన్. ముందుగా తీసుకెళ్తాడు ఆయన. యెహోషువ గారు రక్తం కిందకు, వాగ్దానం కిందకు వచ్చి అది నేర్చుకుంటున్నాడు. తనతో ఉన్న సైన్యం, తనతో ఉన్న 1000 మంది ఆ యుద్ధ వీరులను, ఆ సైన్యమును ఆయన ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాత్రంతా, లేకపోతే ఆ యుద్ధం అయిపోయేంత వరకు తన ఖడ్గం, తన చేతికి వచ్చిన ఖడ్గం ఆ ఈటను తిప్పుతానే ఉన్నాడు 1000 మందిని. ప్రజలా, యుద్ధానికి వాడు పొట్టోడా పొడిగోడా కాదు, యుద్ధానికి ధైర్యశాలి కావాలి. కావాలి, ధైర్యశాలి కావాలి. అర్థమవుతుందా? ఎంత ఎత్తు 6 అడుగులుండి చూడగానే ఉనిగిపోయాడు. నాకు వాడు 6 అడుగులు ఉండి 7 అడుగులు ఉండి ఏంది 300 కేజీలు బరువులు ఏం సుఖమాడు? అర్థమవుతుందా? తెగింపుకి వెళ్ళినప్పుడు వాడు పోవటం నేను పోవటం అనుకునేవాడు కావాలి, వదిలేవాడు కావాలి అక్కడ ప్రాణాన్ని. వాడిని యుద్ధ వీరుడు అంటారు, అంతేగాని చిన్న గాయం దగ్గర ఎదిరిపోయేవాడు, దెబ్బల మీద తిరిగి కోడిని తీసుకెళ్ళి పంది వేసానికి ఏం జరిగింది? చిన్న గాయం, కొద్ది గాయం తగలగానే దానికి అడుబడి ఉరికిద్ది. అది కోడి పందిగాడు, కోడి అక్కడ చచ్చిపోతే వాడు ఆనందించి వస్తాడు. కాడు ఉరికితే వాడి పని ఎట్టుంటుంది తెలిసిన? ఉరకకూడదు, కోడి అక్కడ సావాలి. హల్లెలూయా. అందుకని ఒక సైనికుడు కూడా అక్కడ చచ్చిపోవడానికి ఇష్టపడతాడు, పారిపోవడానికి ఇష్టపడ్డాడు. అది నిజ సైనికుడు అంటే. హల్లెలూయా. ఎందుకు సౌలు నిజ సైనికుడు చెప్పండి? సౌలు సైనికుడే. వాళ్ళని ఎవరితో పోల్చారు? చచ్చిపోయిన తర్వాత దావీదు గారు ఎవరితో పోల్చారు? మరి సింహాలతో పోల్చాడు, పక్షిరాజులతో పోల్చాడు. పక్షిరాజులతో పోల్చాడు, సింహాలతో పోల్చాడు వాళ్ళని. ఎవరిని? సౌల్ని, యోనాతాన్ని. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత దావీదు ఏడ్చి, ఎందుకు? వాళ్ళు ఎక్కడో చావాలి, 2 రంగంలో చచ్చిపోయారు వాళ్ళు. రే నన్ను బతికించండి రా, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా నా రావాల సౌలు. కొడువురా నన్ను ఎక్కడే అన్నాడు. నీకు 2 రంగంలో పోవాలిరా ప్రాణం అనేది. ఒక రాజుకి కానీ సైనికుడికి కానీ 2 రంగంలో పోతే ఆ విలువ ఎక్కువ. సౌలు అక్కడే చచ్చిపోయాడు. యుద్ధమవుతుందా? యుద్ధం కూడా తెలియాలి, యుద్ధంలో ఉన్న విలువలు తెలియాలి. యుద్ధ విలువలు తెలియకుండా నేను కూడా యుద్ధమే, కర్ర పట్టుకున్నాను, కత్తి పట్టుకున్నాను, డాలు పట్టుకున్నాను, ఇది యుద్ధం కాదు. యుద్ధ విలువలు తెలియాలి. అక్కడ చచ్చిపోతే ఏంది, పారిపోతే ఏంది? కథలు చదువుకుంటే మనకి ఎట్టుందంటే, కథలు భలే ఉంటాయి. లైవ్కి వెళ్తే కదా, దెబ్బలు తగిలితే కదా, కత్తిపోట్లు పడితే కదా యుద్ధం పెట్టి నీకు అర్థమయ్యేది. లేలుయా. అందుకని ఎప్పుడు అదిరిపోయేవాడిని యుద్ధ రంగంలో పెట్టరు. ఎందుకని? వామ్మో అని వాడికి ఆకేస్తే ఈ సమాజం అంతా వెనక్కి తిరిగిద్ది. అందుకని అదిరిపోయేవాడిని యుద్ధ రంగంలో ముందు పెట్టరు. అర్థమైందా? యోధులను పెట్టేటప్పుడు యుద్ధం ముందు దెబ్బ తగలే పడిపోకుండా ముందుకెళ్ళేవాడు, చచ్చిపోయేవాడిని అక్కడ పోయేవాడిని పెడతారు కానీ పిరికోడిని పెట్టరు. బైబిల్ చెబుతుంది పిరికివాడు పరలోక రాజ్యానికి వారసులు కాదు. మరి ఈరోజు మనకు ఉన్నదంతా పిరికే, ఉన్నదంతా పిరికే. యుద్ధ రంగంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? అర్థమైందా? ఒక మాట చదివి ముగిస్తున్నాను. ప్రజలా, వాళ్ళు యుద్ధం చేశారు. తర్వాత యెహోషుకు ఆజ్ఞాపించిన మాట చొప్పున, యెహోషుకు ఆజ్ఞాపించిన మాట చొప్పున 20వ వచనం, ఇశ్రాయేలీలు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోసుకునేది. ఆయన చెప్పాడు దోసుకోమని, దోసుకున్నారు. 28వ వచనం, అట్లు